సినిమా పట్ల ఉన్న ఇష్టం, ప్యాషన్ ఇట్స్ బీన్ 2015 నుంచి నేను ఆయనను చూస్తున్నాను. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారు. అండ్ సినిమాలు ఒక పక్క, అండ్ హి ఈస్ డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ యాక్టర్ బై ప్యాషన్. సో చూస్తుంటే అర్థమైపోతుంది ఎంత కష్టపడి, ఇష్టపడి ఈ సినిమాని తీసుకొచ్చారు అని. సో ఒక సైనికుడి త్యాగం, ఆడపిల్లల సంరక్షణ అండ్ అలానే డ్రగ్స్ బారిన నుంచి సమాజాన్ని కాపాడే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది. సో ఆయన గురించి ఇవాళ ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చారంటే ఆయన ఎంత మంచి ఫ్రెండ్ అర్థమైపోతుంది. అండ్ ఇంతమంది డైరెక్టర్లు అండ్ ప్రొడ్యూసర్లు ఆయనను ఎంకరేజ్ చేయడానికి రావడం ఇస్ అమేజింగ్. సో ఆయన దర్శకత్వంలో, ఆయన హీరోగా, ఆయన ప్రొడ్యూసర్ గా, ఆయన స్క్రీన్ ప్లేలో నా తెలుగోడు సినిమా December 12th రాబోతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా మా హీరోయిన్లు నైరా పాల్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం. అండ్ అలానే రవి గారిని కూడా పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ. So much everyone for coming, and I would like to thank our producer, our director, Mr. Harnath Pollichella, for everything. And I would like to thank all the team members like AD team, whether it is makeup, hair, assistant, DOP, director, like everyone in our team member, I would like to thank for them. They are so cooperative. And Na Telugu, I must say this is going to be rock because the story is very nice, very impressive, and very interesting. And about my character, I played Shishira. Actually, I did not play it. I be Shishira. Yes, I lived the character Shishira. And after shooting, when I went back to Bombay, I was Shishira only. This is very nice character. I love playing this character, and I must say we all have worked so hard, and especially I have worked so hard for my character. So I would request you all to go watch and show lots of love on 12th of December. Thank you so much, and thank you media for coming here. Thank you. థ్యాంక్ యూ అండి. నేను ఇప్పుడు నైరా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. Everyone. Oh my god. Seriously, I'm little nervous. So, okay. Thank you so much, everyone, because I have no words. And seriously, thank you so much, all media members. And okay, my character is a very different, and I can't say. So please watch 12th December, and thank you so much, and thank you so much senior members जो आए हुए हैं. Thank you so much producer sir. Thank you, and thank you so much director, actor Harnath sir. Thank you everyone. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్గా హరినాథ్ గారికి గురించి మాట్లాడాలండి. అంటే అతను యుఎస్లో ఉంటూ సినిమాల మీద ఇష్టంతో, సినిమాల మీద ప్రేమతో ఇంత దూరం వచ్చి అంత ప్యాషనేట్గా, అంత ఎనర్జెటిక్గా సినిమాలు తీస్తున్నారంటే అది మామూలు విషయం కాదండి. కంగ్రాట్స్ సార్. మెన్ లైక్ అండ్ నా తెలుగోడు సార్ ఇక్కడికి వచ్చాక గమనించింది సార్, ఎన్టీ గాడ్ అనేది హైలైట్ చేస్తుంది. అంటే అది ఏందని కనుక్కుందామని గాడ్ అండ్ ఓకే, హీస్ మై గాడ్ అన్న. ఓకే, యాక్చువల్గా మీ సినిమా పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయండి. అలెక్స్ కానీ, చంద్రహాస్ కానీ. అంటే మామూలుగా మనము ఎనీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కి టమ్సరా షాట్ ఉంటుంది సార్. ఫస్ట్ మేము అలెక్స్, చంద్రహాస్ ఇచ్చేవాళ్ళం. చాలా కష్టం అవుతుంది కనుక్కోవడానికి. అది అంటే చాలా వాట్ ఐమ్ టు సే ఇస్ లైక్ చాలా యూనిక్ నేమ్స్ పెడతారు మీరు. అలాగే నా తెలుగు పేరు కూడా చాలా యూనిక్ గా ఉందండి. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మనకి డ్రగ్స్ మీద, అలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఒక సైనికుడు, ఒక తెలుగోడు చేసిన పోరాటం అని అర్థమవుతుంది. December 12th రిలీజ్ అవుతుంది సినిమా. అందరూ తప్పగా థియేటర్లో చూడండి. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ స్వరూప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఆంధ్ర కింగ్ తాలూకా అని నవీన్ సార్ చెప్పారు, ఇలా యుఎస్ నుంచి ఒక సినిమా చేశారని. ఐఎమ్ సర్ప్రైజ్. ఇక్కడికి వచ్చాక చూసిన హరినాథ్ గారిని చూశాను. సో ఆయన సినిమాలు నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, అలెక్స్ నుంచి. సో గుడ్ లక్ టు యూ సార్. వాట్ ఎ ప్యాషన్ హిస్ బీయింగ్ కంటిన్యూయింగ్ ఇట్. చూసారా, సినిమా పట్ల ఉన్న ప్రేమ అలాంటిది. సో ఐ విష్ ఇట్ బ్రింగ్స్ లాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద ఆడియన్స్ యాజ్ వెల్. ఆల్ ది బెస్ట్ ఫర్ నా తెలుగోడు.
December 12th. Please watch the movie. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో కొంచెం షార్ట్ నోటీస్లో రావడం వల్ల నాకు ఎక్కువగా టెక్నీషియన్స్ డీటెయిల్స్ అవి కొంచెం తెలియలేకపోవడం ఐఎమ్ సారీ. సో నవీన్ గారు అంటే అందరూ ఫస్ట్ ఇండస్ట్రీలో ఎక్కువ మందికి ఉన్న ఒకే ఒక వెల్ విషర్ అంటే మా నవీన్ సార్. సో ఫోన్ చేసి ఒక ఈవెంట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరు ఏంటని కూడా అడగలేదు. దెన్ ఆ తర్వాత తెలిసింది మన హర్నాథ్ గారిది అని చెప్పేసి. మహేష్ చెప్పినట్టు ఆయన ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఎక్కడున్నా కూడా అలా సినిమాలు చేస్తూనే ఉంటారు. ఎంతో మందికి ఇక్కడ జీవనోపాధిని కల్పించినట్టు అవుతుంది, ఆయన అభిరుచి కూడా తీరినట్టు ఉంటుంది. ఇన్ దట్ వే థ్యాంక్ యూ అండి ఆయన సార్. సో తెలుగుడు అని పెట్టారు, సినిమా అయితే ఇంగ్లీష్ సినిమాలో ఉంది, తెలుగుడు అని పెట్టారు. బట్ అందులో కూడా మా స్వరూప్ చెప్పినట్టు ఆ డ్రగ్స్ గురించి ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కదండి. అంటే ఇప్పుడు ఏదైనా సినిమాలో మనం డ్రగ్స్ అనేది కరెక్ట్ కాదు అని ఒక ఎలిమెంట్ చెప్పమని ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తుందని దీంట్లో ఆ ఎలిమెంట్ కూడా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఆ ఎలిమెంట్ని కూడా ఇందులో పెట్టడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన అటెంప్ట్ అండి. 12th సినిమా రిలీజ్ అయ్యి ఆయన గ్రాఫ్లో ఇది కూడా ఒక ఆయనకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈ సినిమాకి పనిచేసిన యాక్టర్స్ సారీ అండి, పేర్లు నాకు గుర్తులేదు, మీకు కానీ టెక్నీషియన్స్ కానీ. ఎస్పెషలీ మ్యూజిక్ చాలా బాగుందండి. అంటే ఒక పెద్ద స్కేల్ సినిమాకి తీసుకునే విధంగా మ్యూజిక్ ఉంది. ఆయన పేరు ఐ వాంట్ టు టెల్ హిజ్ నేమ్ దినవహి. యా, ఇట్స్ గుడ్ మ్యూజిక్ అండి. అండ్ ఫోటోగ్రఫీ కూడా డీసెంట్ ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ క్రూ అండ్ క్యాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్ ఫర్ మీ ఫర్ ద పాస్ట్ 25 years. మేమందరం డెట్రాయిట్లో ఉంటాము. అండ్ హర్నాథ్ గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే యుఎస్లో ఫిజిషియన్ అంటేనే వెరీ సక్సెస్ఫుల్ అని అర్థం. బట్ ఈయన దాంట్లో కూడా హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ హీ హాజ్ వెరీ హ్యూజ్ ప్రాక్టీస్. అయినా కానీ ఆయన ప్యాషన్ ఎవ్రీ ఇయర్ వచ్చి ఒక సినిమా చేయాలి అండ్ అని హీ మేడ్ అబౌట్ లైక్ 15 films. And he contributed a lot to this industry. And ఇక్కడ మూవీస్ స్పెండ్ చేసి చేయటము, దాని ద్వారా ఆయన అక్కడ టైం వదిలేయటం వల్ల హీఈస్ లూజింగ్ లాట్ దేర్. బట్ ఆయన అంత ప్యాషన్ ఉన్నాడు ఆయనకి. అండ్ హీ హాజ్ లాట్ ఆఫ్ బిజినెసెస్. ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. తర్వాత he does a lot of things in US and he's a very well read and knowledgeable person. And he's a great inspiration for a lot of people in Detroit. And I wish him good luck for this film. And I wish him good luck for his passion. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుడ్. ట్రైలర్ నచ్చిందా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? గుడ్ గుడ్. ఫస్ట్ థింగ్ అబౌట్ హీరోయిన్స్. హౌ అబౌట్ హీరోయిన్స్? ఇంకా ఇంకా కావాలండి. వండర్ఫుల్. ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. తర్వాత నవీన్ గారు, థ్యాంక్ యూ. he just came from India last night అన్నమాట. ఐ మీన్ యుఎస్ లాస్ట్ నైట్. వచ్చినా కూడా ఇక్కడ వచ్చి నన్ను సపోర్ట్ చేయడానికి చాలా థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. అలా సేమ్ వే ఈ మూవీకి పనిచేసిన హీరోయిన్స్, ఆ అమ్మాయిని నేను శిశిర అనే పిలుస్తాను. ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు మర్చిపోయాను. అసలు మూవీ చేస్తుంటే కూడా అంతా అమ్మాయిని శిశిర అనే పిలుస్తున్నాను. అలాగే ఈ అమ్మాయి పేరు సూఫియా. అమ్మాయి పేరు వచ్చేసి నైరా పాల్, బట్ ఐ కాల్ హర్ ఓన్లీ సాక్స్. శకుంతల అమ్మాయి పేరు, నేను సాక్స్ అని పెట్టాను. సో ఇలా ఈ సినిమా మొదట ఎందుకు చేస్తున్నాను, కొన్ని చెప్పారు. ఇప్పుడు నవీన్ గారు చెప్పారు సినిమాలు చేస్తూనే ఉన్నామని. ఎందుకు చేస్తున్నామంటే అది ఒక చిన్న కథ చెప్పాల్సి వస్తుంది. ఒక 5 నిమిషాలు మీరు కూర్చోండి, ఎందుకు నిలబట్టం. ఎప్పుడు నేను స్టోరీ టెల్లర్, డైరెక్షన్ తెలుసు కదా, మీరు స్టోరీలు చెప్పాలంటే కొంచెం ఒక పిల్లవాడి కథ అండి. ఒక 5 ఏళ్ళ కుర్రాడు తిరుపతిలో ఒక నాటికలు జరుగుతూ ఉంటే అది ఏదో కుతూహలంగా వీధిలో తిరుగుతూ ఆ నాటికలు జరుగుతున్నప్పుడు పారాబెట్ వాల్ దాటి ఒక గుడారాలు ఉంటాయి. ఆ టెంట్స్ కింద నుంచి జారాడు, లోపలికి వెళ్తే అక్కడ ఒక కృష్ణుడు కనిపించాడు అనమాట. అక్కడ కృష్ణుడు కనబడితే ఏం చేయాలో ఏం అర్థం కాల. సడన్ గా ఆయన పాదాల మీద పడ్డాడు.
ఆ పారాని ఇంకా అక్కడికి ఆ కుర్రాడికి గుర్తుంది. గుర్తే ఆ మనిషి నందమూరి తారక రామారావు గారు ఆ కృష్ణుడి వేషంలో ఉన్నారు. అప్పుడు కృష్ణ తులాభారం వేసేదానికి వచ్చారు. అప్పుడు దివిసీమకు జోలు కట్టి డబ్బులు సేకరించడానికి కోసం ఆయన ఆ అబ్బాయి తల మీద చేయి పెట్టాడు. ఇమ్మీడియట్ గా ఆ అబ్బాయి కొడతారేమో అనుకున్నప్పుడు చేయి పెట్టాడు కాబట్టి పరిగెత్తి వచ్చేసాడు అనమాట. కట్ చేస్తే ఇంట్లో బాగా దెబ్బలు తినేవాడు. ఎందుకంటే అసలు చదువుకోవడం లేదు, బయట ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. వాళ్ళ మదర్ వచ్చేసి బాగా కట్టెతో కొట్టేది. ఇదేంట్రా ఏం చేయాలి ఇది అంటే అప్పుడు ఒక చిన్న పాట వినిపించింది ఆ కుర్రాడికి. ఓకే, అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకార మలిమినప్పుడు వెలుతురుకై వెతకాలి, సోమరి అయిపో తిరుగువాడు సూక్ష్మము గ్రహించలేడు అని ఒక ఇది అయితే అదే ఇదేదో బాగుందే అని చెప్పి చదవడం మొదలు పెట్టాడు. చదవడం మొదలు పెడితే అలాగే ఇంటర్మీడియట్ అయిపోయింది, మెడికల్ కాలేజ్ చేస్తే మెడికల్ కాలేజీలో ఏమైందంటే నిద్ర వస్తుంది, రాత్రి పగలు చదవాలి. అప్పుడు మళ్ళా ఒక కంచు గంటంతో ఒక పాట వినిపించింది. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా అని ఆ పాట వినిపితే ఇంకా మత్తు వద్దు ఏమొద్దు అని చదవడం మొదలు పెడితే చదివేశాడు. తర్వాత ఒక $100 అమెరికాకి వెళ్ళాడు. $100 అమెరికాకి వెళ్తే అక్కడ $100 అయిపోతుంటే ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, అసలు $100 ఎంత ఈజీగా అయిపోతాయి. అప్పుడు ఇంకొక పాట వినిపించింది. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా. అది అది భుజం తట్టి ఆ కుర్రాన్ని ముందుకు తోశాడు. అప్పటికి ఆల్రెడీ హీఈస్ 20 years old అనుకోండి. సో కానీ అప్పటికి డాక్టర్ ఇది రాలేదు. ఏం చేయాలా అనేసి చిన్న చిన్న జాబులు అది చేస్తుంటే ఏంటి ఇది డాక్టర్ ఇక్కడ చేస్తున్నామంటే అప్పుడు ఇంకొక పాట వినిపించింది అనమాట. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన అనేసి. దాని తర్వాత అలా అంచెలంచెలుగా పోతూ ఉంటే ఈ డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయ్యేసి ప్రజలకు సేవ చేస్తున్నాడు. అప్పుడు ఇంకొక ఏం చేయాలి ఇప్పుడు అన్నదానికి నీ సంఘం నీ దేశం దీన్ని మరువద్దు అని ఒక పాట వినిపించింది. దాంతో ఈ ఇండియాకి వచ్చి గ్లోబల్ హాస్పిటల్స్లో కోచైర్గా అయ్యి దాని తర్వాత ఎంతమందికో సేవలు చేసి సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టాడు. సో అలెక్స్ అనే సినిమాలో ఈ ఒక ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు. దాని తర్వాత చంద్రహాస్ దాని తర్వాత హోప్ అనే మూవీ ఒక టీనేజ్ సూసైడ్స్ మీద జరిగింది. దాంట్లో అప్పుడు రామానాయుడు గారు చాలా హెల్ప్ చేశారు, ఆయన యాక్ట్ చేశారు. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది టీనేజ్ సూసైడ్స్ మీద. దాని తర్వాత చంద్రహాస్ మూవీకి సరోజినీ దేవి అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటగ్రేషన్ వచ్చింది. తర్వాత దానికి ఈ గోల్డెన్ నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక అంశం ప్రజలకి చూపించాలి, సమాజంలో ఉన్న అంశాలను ఏదో ఒకటి చూపించాలి అనే కుతూహలంతో సినిమాలు వస్తున్నాడు. తర్వాత ఇంకొక మూవీ ఇప్పుడు స్వర్గీయ సూర్యకిరణ్ దర్శకత్వంలో చాప్టర్ 6 అనే మూవీ, అది పోలీస్ బ్రుటాలిటీ మీద చేసాము. దాని తర్వాత ఇంకొక మూవీ రాజేంద్ర, దట్ ఈస్ అబౌట్ ది ఆర్గన్ డొనేషన్. అప్పట్లో గ్లోబల్ హాస్పిటల్స్ లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. దాని మీద ఈ స్టేజ్ మీదనే ఇక్కడికి వచ్చేసి అప్పుడు చిరంజీవి గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేశారు, ప్రోత్సహించారు. దాని తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఇంకొక సినిమా ఫ్రెండ్స్ మీద. తర్వాత కెప్టెన్ రాణా ప్రతాప్, ఏ మూవీ అబౌట్ ది సోల్జర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పై. సో ఇది దేశభక్తి సినిమా. దాని తర్వాత మోర్ రీసెంట్ గా డ్రిల్ అనే మూవీ ఒక ఇది లవ్ జిహాద్ మీద చేస్తే దాని లవ్ జిహాద్ అన్నది అందరూ కప్పిపుచ్చి అసలు ఏముంది జరుగుతుందా లేదా
అని అటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చి ఒక సెన్సిటివ్ మ్యాటర్ని కూడా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఈ సినిమా నా తెలుగోడు ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు మన డైరెక్టర్ గారు చూపించారు అక్కడ యూ కెన్ సి ఎన్టీ గాడ్ ఎన్టీఆర్ ఈస్ మై గాడ్ దట్స్ అందుకే ఆయన విజయ కృష్ణుడై పాంచజన్యం పూరిస్తున్నాడు. సో దాంతో ఆయన ఆశీర్వాదంతో ఈ సినిమా చేస్తున్నాను. నా తెలుగోడు. సో తెలుగోడి ప్రతిభ ప్రపంచం మొత్తానికి మనం చాటి చెప్పాలి. తెలుగు వాడన్నవాడు ఒక మంచి మనసు ఉన్నవాడు, తర్వాత వచ్చేసి మంచి చేయాలన్నవాడు, కృషి చేసేవాడు, ఆ తర్వాత ఏదైనా చెడు కార్యాలు ఉంటే దాన్ని అడ్డగించేవాడు, ఆ మనసు ఉన్నవాడు, అందరినీ ఆదరించేవాడు. దాని అన్ని కారణాలు తీసుకొని దాన్ని ఒక 4 అంశాలు ఉన్నాయి ఈ సినిమాలో. ఒకటి అమ్మ గురించి ఒక ఈ దీంట్లో జరీనా వాహబ్ గారు అమ్మ పోర్షన్ చేశారు బ్రహ్మాండంగా. షీ లవ్డ్ ఇట్, షీ టోల్డ్. అది ఆ క్యారెక్టర్ చూసి నేను చెప్తే భలే ఉంది ఇది, అసలు మదర్ ఇండియా క్యారెక్టర్ లాగా ఉంది, ఎప్పుడో నర్గిస్ దత్ చేశారు, ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చిందనేసి చాలా నన్ను ప్రశంసించారు. చాలా థ్యాంక్ యూ. ఈరోజు రాలేకపోయారు ఇక్కడికి, షీఈస్ ట్రావెలింగ్. దాని తర్వాత మన ఇంకొక అంశం అది ఈ అంశం అంటే మదర్. ఇప్పుడు చాలా మంది ఈ జెన్సీలు కానీ లేకపోతే యంగ్స్టర్స్ కానీ ఏమనుకుంటారంటే అసలు వీ వాంట్ హ్యావ్ ఉమెన్స్ రైట్ అంటారు. అప్పుడు మన హిందూ మతంలో ఉమెన్స్ రైట్ కాదు, మదర్ ఈస్ ది గాడ్. యాక్చువల్లీ మాతృదేవో భవ అంటారు. దాన్ని బయటకు తీసుకొచ్చి మీకున్న స్థానం ఉన్నత స్థానం అనేసి చూపించేది ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే డ్రగ్స్ వల్ల ప్రజానీకం ఎలా చెడిపోతున్నారు, డ్రగ్స్ ని ఎలా అలవాటు చేసుకుంటున్నారు, దానికి బానిసలు అవుతున్నారు, ఎలా బానిసలు అన్న అంశాన్ని కూడా బయటకు పెట్టే అంశం ఈ సినిమాలో ఉంది. కొంచెం చూసుంటారు ఈ ట్రైలర్ లో. అలాగే నెక్స్ట్ సైనికుడు. మనం ఇప్పుడు అంతా మాట్లాడుకుంటాను హ్యాపీగా ఉంటాను అంటే బార్డర్లో సైనికులు మనల్ని ప్రొటెక్షన్ ఇస్తున్నారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా మనం ఉండగలుగుతున్నాము. అటువంటి సైనికులు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోతే, దాని తర్వాత ఏదైనా దివ్యాంగులైతే వాళ్ళని సొసైటీ ఎలా హక్కును చేర్చుకుంటుంది, ఆ అంశం మీద కూడా ఒక ఈ సినిమా ఉంది. హీరో యూ కెన్ సీ ది క్యారెక్టర్ ఆఫ్ ది మూవీ. లాస్ట్లీ సేవింగ్ ది గర్ల్ చైల్డ్, దట్స్ ఆల్సో ఇంక్లూడెడ్. సో ఇన్ని అంశాలు పెట్టి ఒక సినిమాలో ఎలా చేయగలిగారంటే ఇది కత్తి మీద సాము లాంటిది. ఒక ఎంటర్టైనర్ కావాలి, అలాగే మనం బాగా విజువల్స్ ఉండాలి, తర్వాత చేప కింద నీళ్ళలాగా ఒక ఈ అంశాలన్నింటినీ మంచిగా సోషల్ అవేర్నెస్ అంశాలని బయటికి తీసుకురావాలి. ఇటువంటి దానిని చేయడం ఒక కష్టమైన పని. ఇష్టంగా చేస్తే కష్టమైన పని ఎంత కష్టంగా ఉండదు అనేసి నేను భావిస్తున్నాను. ఇక్కడికి ఈ సినిమాకి పనిచేసిన ఈ ప్రొడక్షన్ టీం, ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్గా లిఖిత్ శ్రీనివాస్ గారు చాలా కష్టపడి చేశారు. అలాగే నాకు చేదోడు వాదోడుగా వెంకటేష్ పెదిరెడ్ల ఈ హెల్ప్ మీ. తర్వాత వచ్చేసి శివ డన్ మ్యూజిక్. థ్యాంక్స్ ఫర్ యూనో recognizing him as a good music director. Thank you for that. అలాగే స్టంట్స్ ని కూడా చాలా చాలా బాగా చేయడం జరిగింది. సో టోటలీ ఇట్ ఈస్ ఎంటర్టైనర్. మీరందరూ వచ్చేసి మా సినిమాని చూసి ఆదరిస్తారనేసి, దాంట్లో ఉన్న అంశాలను కూడా మీరు గ్రహిస్తారని చెప్పి నేను అందరికీ మనవి చేసుకున్నాను. అలాగే ఈ పాత్రికేయులు మీరందరూ మా సినిమాని ప్రజలకు దగ్గరగా తీసుకుపోతే వాళ్ళు కూడా ఈ అంశాలను చూసి దాని వల్ల ఆనందం చెంది, అలాగే దాంట్లో ఉన్న అంశాలను కూడా మనసుకి హత్తుకుంటారు, తర్వాత వచ్చేసి మా దగ్గరికి చేర్చుకుంటారని ఆశిస్తూ నేను హరినాథ్ పోల్చర్ల సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరినాథ్ గారు. అందరికీ నమస్కారం అండి. అంటే నాకు హరినాథ్ గారు గురించి నవీన్ గారు చెప్తుంటే ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ స్పెల్ బౌండ్. ఆయన ఎంత పెద్ద డాక్టర్ అయ్యి ఉండి అక్కడ యూఎస్లో వచ్చేసరికి అంత పెద్ద పొజిషన్లో ఉండి ఆయన ప్యాషన్ వచ్చేసరికి కంటిన్యూ చేస్తూ ఇప్పటికి కూడా వచ్చేసరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్
ఆయన ముందుకెళ్తూనే ఉన్నారు. సో యువర్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్స్. ఈ సినిమా ఈ 12th రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద హిట్ అవ్వాలని మొత్తం టీం అందరికి ముందే వచ్చి కంగ్రాచులేట్ చేస్తూ విషింగ్ దెమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క డైలాగ్ అంటే చెప్పరా? పాటలోనే డైలాగ్ ఉంది అది. శివుడు కూడా మెచ్చింది, నంది కూడా ఆడింది, శివాలెక్కిపోతుంది ట్యాపు డాన్స్. థ్యాంక్ యూ హరినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో December 12th థియేటర్స్ లో కలుద్దాం. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.